కమలాపూర్ అండ్ బీబీపూర్ రైతులకు ఇక్కడ ఈ 100 స్పర్ల ట్రాన్స్ఫార్మర్ అనేది SS4 ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోయి దాదాపు వారం కావస్తుంది. వారం నుంచి కనీసం దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తలేరు విద్యుత్ అధికారులు. అయితే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఈ పంటలు పోసుకున్న రైతుల నారుమల్ అనేది ఈ విధంగా ఆరిపోతున్నాయి, ఎండకు వాడిపోతున్నాయి. మరి నీళ్ళు లేక దీనికి సుమారు 18 మంది నుంచి 20 మంది రైతులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక రైతులు చెప్తున్నారు. మరి కరెంటు కష్టాలను రైతులకు ఎప్పుడు సమస్య తీరుస్తారని ఇక్కడ రైతులు వేచిస్తున్నారు. డిచ్పల్లి మండలంలోని బీబీపూర్ కమలాపూర్ శివార్లోని 100 స్పర్ల ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక వారం కింద కాలిపోయింది. మరి ఇక్కడ దీనికి ఒక సుమారు 20 మంది రైతుల వరకు ఉన్నారు. మరి ఈ ట్రాన్స్ఫార్మర్ పట్టించుకోకపోవడం అధికార నిర్లక్ష్యాన్ని రైతులు ఏం చెప్తున్నారు వాళ్ళ మాటలు విందాం. నమస్తే సార్, చెప్పండి, ఎన్ని రోజులకి సార్ కాలిపోయి 4-5 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ఇంతకు ముందే ఒక 15 రోజుల కిందట వేయించినాం. 15 రోజుల కిందట వేయించి మేము చేతి నుంచి ఎందుకంటే ఒక్కొక్క రైతు 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేయించినాము. మళ్ళీ ఇప్పుడు 15 రోజుల తర్వాత ఎందుకంటే నాటు పోయకముందు వేయించినాము. మళ్ళీ కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న వస్తుంటున్నారు, నిన్న రాలేరు. ఇవాళ సండే యాడ కేజీలు కొట్టుకున్నాయి, మొత్తం ఎండిపోయినాయి. కరెంట్ ఎందుకంటే బరాబర్ ఇవ్వక మొత్తం ఎండిపోవడం, వర్షము లేక మేము ఇట్లా బాధపడుతున్నాం. వర్షం లేదంటే ఎందుకంటే ట్రాన్స్ఫార్మరు గతంలో ఇంతకుముందు ఎట్లా ఒక రోజు పోయి వెంటనే ఎందుకంటే తీసుకొని వస్తుంది. ఇప్పుడు వారం రోజుల తర్వాత ట్రాన్స్ఫార్మర్ రాకపోతే కొట్టిన దుక్కులు ఎట్లున్నాయి, దుక్కులు మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ కొట్టుకోవాలంటే రైతులు ఎంత నష్టమవుతారు, ఏం కథ ప్రభుత్వము అసలు పట్టించుకోవడం లేదు. మొత్తము గతానికి ఇప్పటికి చూస్తే 100కు 100% డిఫరెన్స్ కొడుతుంది. రైతులను ఆదుకోవడానికి ఎందుకంటే ప్రయత్నించాలా, ఇంత ఘోరంగా ఎందుకంటే చేయొద్దు. చూసి ఎందుకంటే ఇప్పుడు ఈ మేము వీడియోలో ఎందుకంటే మీకు కనిపిస్తుంది, మీరు కూడా ఎందుకంటే చూడండి. కొట్టిన మరి మేము అబద్ధాలు చెప్తున్నామా నిజాలు చెప్తున్నామా మీకు ఏర్పడుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ చూడండి, కేజీలు కొట్టినవి చూడండి, చూస్తే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్నది కూడా మీకు కూడా అర్థమవుతుంది. మరి అధికారులు ఏమంటున్నారు దీనిపైన? అధికారులు ఇప్పుడు బోరోజుల్లోకి చెప్పినాము. బోరోజులు అంటారు పైనుంచి ఆర్డర్ వస్తేనే మేము తీసుకుపోతాము. గతంలో ఎందుకంటే ఒక రోజు పోతుండే తెల్లారే ఇస్తుర్రి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అదే బండి రావాలట, ఒకటే బండి అదే బండి తీసుకుపోవాలట, అదే బండి దించాలట, మళ్ళీ అదే బండి మీద తీసుకురావాలట. అంటే 1 మంత్ అయితే వచ్చు పిరిపి 1 మంత్ వరకు అలా మేము ఏం చేయాలి? ఎందుకంటే పొలాలు వేసుకోవాలా, లేకుంటే ఇట్లనే ఎందుకంటే మేము ఎండి పెట్టుకొని మళ్ళీ ఎందుకంటే దున్నుకోవాలా, ఏం చేసుకోవాలా మాకు ఏం అర్థం కాకుంటున్నది. ఇక్కడ బాగా ఒక్కలో కాకపోతే ఒక్కలాగానే ఒక మోటార్ కాకపోతే ఒక మోటార్ సప్లై. కరెంట్ అధికారులు వచ్చి చూసారు, ఇక్కడికి వచ్చి చూసారు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మనకు ఏది రాలే అంటే దీపాలు మేము ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు రాలే. ఇప్పటికి ఏం సారా అంటే అత్తది అనులే కానీ ఒక్కళ్ళన్నా రాలేదు, చూడలేదు. మరి ఏంది ఏం కదా దీన్ని కొద్దిగా ప్రచారం చెప్తే మీకు అందరికి దయవార్చి మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరం అనుకుంటున్నాము. ఇట్లాంటి రైతుల నాశనం చెప్తే మాత్రం ఎప్పుడు ప్రభుత్వం పనిచేయలేదు. కాకపోతే ఈ కాలంలో మొత్తం ఎండిపోతున్నాయి. ఒక్కసారి వీడియో తీస్తాం, ఎక్కడ వారంలో చూపిస్తాం, ఇంతమంది ఖరాబ్ అయిపోతున్నాం. ఒక దయచేసి ఒక మాత్రం దీన్ని ట్రాన్స్ఫర్ వచ్చే పోలీస్ ఏం చేసి సార్. బీబీపూర్ అండ్ కమలాపూర్ శివార్లోని రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. SS4లోని మరి నారుమల్లు ఎండిపోయి ఏదైతే వీళ్ళు కేజీలు కొట్టుకున్నారో వాటికి కూడా వందలాది వేలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. మరి రైతుల కష్టాలు మొత్తం ఎండిపోయినాయి ఉన్నాయి. కమలాపూర్ బీబీపూర్ SS4